హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఈరోజే పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డ్ అయితే నెలకొల్పబోతున్నారండి. ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఎట్ ఎ టైం ఒకే రోజున. నిజంగా ఇది అభినందించాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పని ఏంటంటే వాస్తవం మాట్లాడుకోవాలంటే జగన్ గారి ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి. వాస్తవం అండి ఇది. ఎవరు అవునన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తమ్ముడు తానోడైనా ధర్మం మాట్లాడాలంటాను. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగిందే. ఎందుకంటే జవసత్వాలు ఉడిగిపోయిన పంచాయతీలకి మరలా పునరుత్తేజం కల్పిస్తున్నారు, మళ్ళా జీవం పోస్తున్నారు. పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకని ఏదైతే గ్రామ సెక్రటరియట్లు వచ్చినాయో ఆ గ్రామ సెక్రటరీలో వార్డు వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా పనులు జరిగాయి తప్ప పంచాయతీలు మొత్తం పడకేశాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఎదురవబోయే ఆటంకాలు ఏంటి? మంచి చెప్తే గొప్పే ఉందండి, అక్కడ జరగబోయే చెడు అంటే చెప్పాలి, అది గొప్ప. దాని గురించి చెప్పబోయే ముందు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నా, ప్లీజ్ నాకు మోటివేషన్ కొంటే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోని ఎండ వరకు చూడండి. తప్ప ఒప్పో మీరే డిసైడ్ చేయండి. డిసైడ్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎవరు చేస్తుంది మంచి. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసిన తర్వాత మన ఛానల్ని ఖచ్చితంగా పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారికి ఎదురవబోయే సవాళ్ళు ఏంటి? ఈరోజు 13,326 పంచాయతీల్లో ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడగబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా, పక్కకి వెళ్ళిపోతారా? అలాంటివన్నీ మాట్లాడబోతున్నాం. ఒక్కసారి చూద్దాం. ఈ సభల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతోటి గ్రామాలలో చేయాల్సిన పనులపై చర్చిస్తారు. మెయిన్ ఎజెండా ఇది. అర్థమైంది కదండి. తర్వాత మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం. బాగుందండి స్లోగనం, నాకు నచ్చింది. తర్వాత గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో 40,579 కోట్ల నిధులు వచ్చాయన్నమాట వాస్తవమే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఆ వచ్చిన 40,579 కోట్లని పంచాయతీలకి అయితే వాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం వాళ్ళేది కాబట్టే పంచాయతీలన్నీ పరకేసినాయని చెప్తున్నా. నేను కూడా చెప్తున్నా అదే మాట. కాబట్టి సక్రమంగా వేరే వాటికి వాడారు. అలాగని వాళ్ళు తినేసరని నేను చెప్పట్లా. ఆ 40,579 కోట్లు వేరే వాటికి వాడారు. పంచాయతీలు మాత్రం పునరుత్తేజం అనేది జరగల. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం 240 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం 240 కోట్లుంటే 2019 నుంచి 23వ సంవత్సరం వరకు కేవలం 170 కోట్లు మాత్రమే వచ్చింది. ఏమైంది? పంచాయతీల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. పంచాయతీల ఆదాయం గణనీయంగా తగ్గిపోకపోతే ఏమవుతుంది? అసలు పంచాయతీలనే పట్టించుకోకుండా వదిలేసినప్పుడు ఆదాయం తగ్గకుండా ఏమవుతుంది? కాబట్టి తగ్గిపోయింది. ఆదాయం తగ్గిపోయింది, వాటికి వచ్చే నిధులు లేవు, కాబట్టి పరిపాలన లేదు. సో అల్టిమేట్గా పంచాయతీలు మొత్తం పక్కేసేసాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత చంద్రబాబు గారు అంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో పాల్గొంటారు. నిజంగా నేను చెప్పాను కదా, దేశంలోనే మొదటిసారి జరుగుతుంది. 4,500 కోట్లు అయితే కనుక రిలీజ్ చేశారు సీఎం గారు. 4,500 కోట్లు రిలీజ్ చేశారు. 87 రకాల పనులతోటి, ఉపాధి హామీ పనుల్లో భాగంగా 87 రకాల పనులతోటి 4,500 కోట్ల రూపాయలు 9 కోట్ల పని దినాలు కల్పించి 54 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పన అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ సభల ఉద్దేశం. కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసింది అంటే కనుక చెప్పాను మీకు, మొహమాట లేకుండా పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసేసింది. దాంట్లో అలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థని ముందుకు నడపడానికి, ఆ వ్యవస్థలో పునరుత్తేజం కలిగించడానికి, ఆ వ్యవస్థలో జీవం పోయడానికి మరలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆ రకంగానే అడుగులు ముందు పడుతున్నాయి. కాకపోతే దీంట్లో ఈ సభల్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి ఎదురయ్యే ఆటంకాలు ఏంటంటే కనుక, పవన్ కళ్యాణ్ గారు ఆ సభలు నిర్వహించిన ప్రాంతంలో ప్రజలను మాట్లాడిస్తే సరే, ప్రజలను మాట్లాడించకపోతే సరే, ప్రజలను మాట్లాడిస్తే కనుక ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే పథకాలు ఇచ్చారో, ఏ పథకాలు ఇచ్చి ఏ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో వాటన్నిటిని ఎందుకు వదిలేశారు? ఇది ఓకే, ఇది మీరు చేస్తున్న మంచే కాదనట్లా. ఏదైతే పథకాలు చెప్పారో ఆ టైంకి ఆ పథకాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి అలా ప్రశ్నిస్తే కనుక గ్రామ సభలో హిట్టా ఫట్టా అనేది నేను తర్వాత చెప్తా. అలా ప్రశ్నిస్తే కనుక ప్రశ్నకి సమాధానం చెప్పగలరా, పక్కకి వెళ్ళిపోతారా? ఏ ప్రశ్నలు అంటే మీకు నేను చెప్పవసలా. అమ్మక వందనం ఏది,
అని అడుగుతారేమో, ఎందుకంటే చాలామంది తల్లులు ఉంటారు కదా అక్కడ. ఏంటి రైతు భరోసా ఏది అని అడుగుతారేమో, ఎందుకంటే చాలామంది రైతులు ఉంటారు కదా అక్కడ. కాబట్టి ఇలా ఒక్కొక్కరు అడిగితే కనుక ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏది, 3 గ్యాస్ బండ్లు ఏది, ఇలాగ ప్రతిదీ 1 కాదు 2 కాదు సూపర్ 6లో ఉన్న 6 మీరు ఇంకా అవి కాకుండా ఇచ్చిన ఇంకో 20 మొత్తం అని అడుగుతారేమో. అడిగితే ఆ ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు, చెప్పగలరా లేదా పక్కెళ్ళిపోతారా అనేది అర్థం కాని ప్రశ్న. ఇవి సవాళ్లతో కూడుకున్నట్టు, ఇలాంటి సవాళ్లతో కూడుకున్నటువంటి కొన్ని ప్రశ్నలు అయితే కనుక ఉన్నాయి. వాటికి సమాధానాలు ఎలా ఇస్తారేంటో వెయిట్ చేయాలి. కాబట్టి మనం చెప్తుంది ఇప్పుడు ఏంటంటే గ్రామ సభలు జరిగే తీరుతెన్నుల గురించి చెప్పాం. ఈ సభలు హిట్ అయ్యాయా, ఫట్ అయ్యాయా, ఫెయిల్ అయ్యాయా, సక్సెస్ అయ్యాయా, నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ రోజు జరిగిన గ్రామ సభలు అన్నీ చూసిన తర్వాత వాటి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తోటి ఇంకొక వీడియో అయితే చేయబట్టడం జరుగుతుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఇప్పుడు పెట్టబోయే గ్రామ సభల్లో నేను అడిగిన ప్రశ్నలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ అడుగుతారంటారు. ఆ ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తారంట. ఎన్ని గ్రామ సభలు అయితే 13,326 గ్రామ సభలు జరుగుతున్నాయి కదా, ఆ 13,2600 గ్రామ సభల్లో ఎన్ని చోట్ల ఎన్ని ప్రశ్నలు లేవనెత్తుతారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతమంది అడుగుతారో అనేది చెప్పలేము. చూస్తున్న మీరు అందరూ కూడా మీ ప్రశ్న ఏంటి, మీరేమడుగుతారు అదే గ్రామ సభలో మీరుంటే కనుక. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ కూడా ఉంది. పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.